ఎప్పుడైనా జీవితంలో ఎవరినైనా గట్టిగా పట్టుకుని ఏడాలనిపించింది, పోనీ ఇక ఎవరైనా గుర్తొచ్చారు. అలాంటి వాళ్ళని జీవితంలో ఎప్పుడు వదులుకోకూడదు. ఇండస్ట్రీకి రైటర్ అవుదామని వచ్చావా? అర్థం నా ఫేస్ చూసుకున్నావా? ఇది స్టోరీయా? కమ్ విత్ లవ్ స్టోరీ. నీ కథ నువ్వన్నా కరెక్ట్గా చదివావా? రైటర్ అవ్వడం పెన్ను పట్టుకున్నంత ఈజీ కాదు. సార్ సార్ కొంచెం పక్కన కూర్చుంటారా? ఎందుకు? కాసేపట్లో నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. పార్కులు, పబ్బులు, సినిమా హాల్స్, టెంపుల్స్ అన్నీ అయిపోయాయి. ఆఖరికి శ్మశానాన్ని కూడా వదలట్లేదా? అలాగా సార్. మరెలా? ప్రైవసీ కోసం వచ్చానంటావు. అది సరే, మీరు రైటరా? నీకు కూడా నచ్చలేదా? అలా కాదు, హారర్ స్టోరీ ఏమైనా రాస్తున్నారా అని. అలా ఏం ఫిక్స్ అవ్వలేదు, ఏదో ట్రై చేస్తున్నాను. మరి శ్మశానంలో ఉన్నారు. నువ్వు ప్రేమించడానికి వచ్చావు, నేను స్టోరీ రాద్దామని వచ్చాను. ఇలాగే కొత్తగా ఉంటుందని. అవునా? అయితే నా దగ్గర ఒక స్టోరీ ఉంది, వింటారా? కనిపించిన ప్రతి వాడు స్టోరీ చెప్పేవాడే. అంటే రాదని రూల్ ఏం లేదుగా. అది మీ ఇష్టం, మీకు ఒక లైన్ దొరకొచ్చు కదా. సరే చెప్పు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఒకరోజు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం రెడీ అవుతాడు. తర్వాత ప్రేమించాలండి. అది క్లారిటీగా చెప్పు. సారీ, కంటిన్యూ చేయండి. మిగతా స్క్రీన్ మీద ఇట్లా ఏదో చెప్తాను. అది నేను చెప్పేది నీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రే, టెన్షన్ పెట్టక, తొందరగా చెప్పు. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. అది నా డైలాగ్ రా. నువ్వు కూడా ఏదో చెప్తాను. ఓ అదా, చెప్పు. ఒక విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈరోజు నిన్ను ఒకరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. దీపక్, he's funny. హాయ్ ఫనీ. ఈ లవ్ స్టోరీ నీదే కదా? మీకెలా తెలుసు? నీ కళ్ళని అడుగు చెప్తుంది. తర్వాత చూడండి. మీ గురించి చాలా చెప్పు. మీ గురించి ఒక్కసారి కూడా చెప్పు. అవును, మీతో చెప్తాను కదా. అది నాకు పడుతుంది, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, అప్పుడే నాకు కాసేపు ఉండొచ్చు కదా. మళ్ళీ రేపు కలుస్తాను కదా. ఓకే, యాక్చువల్లీ రేపు పార్టీ ఉంటుంది, తప్పకుండా రా. నేను ఎలా? నువ్వు ఆపు, ఇవన్నీ తీసుకొస్తాలే.
తర్వాత ఏమైంది? అవును, అసలు ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఇక్కడ కలవటానికి ఎందుకు వస్తుంది? నేను ఆ అమ్మాయిని ఇక్కడే కలుస్తాను కాబట్టి. అదే ఎందుకు? ఆ అబ్బాయితో ఏమైనా ప్రాబ్లమా? అలా ఏం లేదు, తర్వాత సీన్లో తెలుస్తుంది. మీరు రాడా ఈరోజు? అసలు కాల్స్ ఎత్తడు, టైంకి రాడు. సర్లే ఆగు, I'll go get something to drink. అది త్వరగా వచ్చేసానా? నీకు అలా అనిపించిందా? నిప్పులు చల్లుతుంది అక్కడ, చల్లబట్టడానికి కోక్ తెచ్చుకోవడానికి. నిప్పుల మీద నీళ్ళు చల్లే మార్గం ఉంటే చూడండి. ఆ పనిలోనే ఉంటాయి కానీ ముందు నుంచి అవుతుంది. ఏంటి నథింగ్, ఇది జస్ట్ లీవ్ ఇట్. ఫనీ! అంటే నువ్వు ఇప్పుడు దెయ్యాన్ని కాదు, ఆత్మని, మనసున్న ఆత్మ. సో సాడ్, నమ్మలేకపోతుంది. మిమ్మల్ని నమ్మించడానికి నా దగ్గర పవర్స్ ఏం లేవు. పాపం. మీరు అంత ఫీల్ అవ్వకండి. తను హ్యాపీ, నేను హ్యాపీ. నువ్వు చనిపోయాక తన హ్యాపీగా ఎలా ఉంటుంది? ఎందుకంటే నేను కాపాడి తన ప్రేమని కాబట్టి. ఎప్పుడైనా జీవితంలో ఎవరినైనా గట్టిగా పట్టుకుని అనిపించింది, పోనీ మీకు అలా ఎవరైనా గుర్తొచ్చాయి, అలాంటి వాళ్ళ జీవితంలో ఎప్పుడు వదులుకోకూడదు. నువ్వు వదులుకున్నావు కదా, అదే నీ ఫీలింగ్స్ తనకు చెప్పుంటే ఈ పాటికి స్టోరీ ఇంకోలా ఉండేది. కరెక్టే. తనని ఎంత ప్రేమించానంటే తన కోసం తనని కూడా వదులుకుని తన ప్రాణంగా ప్రేమించే ప్రేమని తనకి ఇచ్చేశాను. అటు చూడు, తను వచ్చింది. నువ్వు నీ ప్రేయసి ప్రేమ కోసం నీ ప్రేమని ప్రాణాన్ని కూడా అంకితం ఇచ్చావు. నేను ఈ స్టోరీ రాసి నీకు అంకితం ఇస్తా.